వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కేసినేని చిన్ని తెలంగాణకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డికి కేసినేని నాని ఒక లేఖను రాశారు. ఇక ఈ అన్నదమ్ముల మధ్య ఒక లేఖల యుద్ధం కొనసాగుతుందని చూడొచ్చు. ఒకవైపు కేసినేని నాని కేసినేని చిన్ని ఎవరెవరితో బిజినెస్ చేస్తున్నారు, ఆయనకి ఎక్కడెక్కడ అక్రమ సంపాదనలు ఉన్నాయి, అతను ఎక్కడెక్కడ ఎవరెవరితో కూడా ఇల్లీగల్ బిజినెస్లు కొనసాగిస్తూ ఉన్నాడు, ఎక్కడెక్కడ ల్యాండ్లు కబ్జా పెడుతున్నారు, ఏమేం చేస్తున్నారు, ఇటువంటి అంశాలను కూడా తాను పేర్కొంటూ గత కొన్ని రోజులుగా కూడా లేఖలు రాస్తూ ఉన్నారు. ఇక తాను ఇటు కేసినేని నాని అంటే తన అన్న చేసేటువంటి ఆరోపణల మీద ఇటు ఎంపీ చిన్ని తాను మీడియా ముఖంగా కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఇక ఈ రకంగా కూడా అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పలు ఆరోపణలు చేసుకుంటూ ఒకళ్ళకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలు, సంపాదన వివరాలు మరొకరు బయట పెట్టుకుంటూ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా మరొక అంశంతో ఇటు చిన్ని మీద నాని కొన్ని అంశాలను పేర్కొంటూ కూడా ఎంపీ చిన్ని బినామీల భూ ఆక్రమణలపై చర్యలు కోరుతూ కూడా ఒక లేఖను రాశారు. ఇటు దీంట్లో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ, అదేవిధంగా పిఎం నరేంద్ర మోడీ, అమిత్ షాని వీళ్ళకు కూడా ఒక కాపీలు పంపించారు ఈ లేఖల గురించి. ఇక కేసినేని చిన్ని భూ కుంభకోణంపై కేసినేని నాని ఈ లేఖలో పేర్కొంటూ ఫిర్యాదు చేశాడు. శాంషీగూడలో టీజీఐఐసి ఐటీ పార్కు కోసం కేటాయించినటువంటి 112.72 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించేందుకు కేసినేని చిన్ని ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కేసినేని నాని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈడీ ఎన్సీఎల్టీ ఆదేశాలు దాచి సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించారు కేసినేని చిన్ని అంటూ చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, హైడ్రాతో ఆక్రమణలు తొలగించి ఆ భూమిని కాపాడుకోండి, నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోండి, క్రిమినల్ కేసులు పెట్టండి అంటూ కేసినేని నాని ఒక లేఖ రాయటం సంచలనంగా మారింది. ఇక ఈ లేఖను కేవలం ఇటు తెలంగాణ సీఎంకే కాకుండా అటు సీఎం చంద్రబాబుకు ఒక కాపీ, ఇటు ఏపీ సీఎం చంద్రబాబుకి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీకి, అమిత్ షాకి వీళ్ళకు కూడా కాపీస్ ని పంపించటము, ఈ విధంగా కూడా రాష్ట్ర రాజకీయం కాస్త ఇప్పుడు రాష్ట్రంలో కంప్లైంట్స్ చేసుకుంది కాస్త ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లారు ఈ అంశాన్ని. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. ఎస్ వెంకట్, కేసినేని నాని కేసినేని చిన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ, లేఖలు రాసుకుంటూ, కంప్లైంట్లు చేసుకుంటూ ఇప్పటి వరకు రాష్ట్రం వరకు ఉన్నటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు ఏకంగా కూడా అన్నదమ్ముల గొడవ జాతీయ స్థాయికి తీసుకొని వెళ్లారు. ఇటు నరేంద్ర మోదీని, అదేవిధంగా అమిత్ షాకు కాపీలు పంపిస్తూ అసలు పూర్తిగా కూడా కేసినేని నాని పేర్కొన్నటువంటి ఈ అంశంలో ఏమేమి పేర్కొన్నారు లేఖలో, ఏంటి డీటెయిల్స్? రేణు, అంటే గత కొన్ని రోజులుగా కూడా కేసినేని బ్రదర్స్ కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే అవినీతి ఆరోపణలకు సంబంధించి తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తూ వస్తుంది. 2024లో కేసినేని చిన్ని ఎంపీ అయిన అప్పటి నుంచి కూడా చిన్నిని టార్గెట్ చేస్తూ అటు వైజాగ్ లో ఆయన కంపెనీకి సంబంధించినటువంటి కేటాయించిన భూముల విషయంలో అటు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయటం, ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కూడా ఆ భూములకు సంబంధించి వెనక్కు తగ్గటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇక తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అంటే ఈ మధ్యకాలంలో మట్టికి సంబంధించి ముఖ్యంగా దాదాపు 320 క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేశారు అనేటువంటి ఆరోపణలు, ఇవన్నీ కూడా మనం చూసాం. దీనికి సంబంధించి సోషల్ మీడియాతో పాటుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కేసినేని నాని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ కేసినేని చిన్ని కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని తీవ్ర స్థాయిలో అంటే తనకు సంబంధించి అంటే తన సోదరుడికి సంబంధించినటువంటి ఆరోపణలను పెద్ద ఎత్తున చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అప్పుడు తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో కేటాయించినటువంటి భూములకు సంబంధించి అంటే ఏదైతే ఐటీ పార్క్ కు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఉన్నాయి, ఈ భూముల్లో ఆక్రమణలకు పాల్పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ భూములను తక్కువ ధరకు ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక దీనితో అటు తెలంగాణ ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి అంశాలకు సంబంధించి అనవసరంగా ఇప్పటికే ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశాల్లో కొంత తెలంగాణ ప్రభుత్వం కొంత దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ అంశంలో కొన్ని ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా కేటీఆర్ విషయంలో రేవంత్ రెడ్డి కొంత ఆంధ్రాకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల విషయంలో కొన్ని ఆరోపణలు కూడా చేశారు. అయితే ఇక ఇప్పుడు అనవసరంగా ఈ భూముల విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రం అంటే జోక్యం చేసుకోకపోతే మాత్రం అనవసరంగా అది రాజకీయ పరంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా మారేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. గత కొన్నాళ్ళుగా మనం చూసుకుంటే కేసినేని నాని ప్రధానంగా కూడా ఇటు కేసినేని చిన్ని చేస్తున్నటువంటి అక్రమ సంపాదనలు, ఆస్తులు, భూ కబ్జాలు, లేకపోతే ఇంకా ఏదైనా కానీ మిగిలినటువంటి నేతలతో ఉన్నటువంటి సంబంధాలు కానీ వీటిని తెర మీదకు తీసుకొని వస్తూ ఉన్నారు కేసినేని నాని.
అవును. ముఖ్యంగా ఇప్పటి నుంచి కాదు, అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి గతంలో మద్యం కుంభకోణం రాజ్ కేశిరెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు గానీ, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆఫీస్ అడ్రస్ సేమ్ ఉండటం గానీ, వీటన్నిటికీ సంబంధించి ఆరోపణలు చేయటం, అలాగే మరికొన్ని కీలక ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు క్రికెట్ అసోసియేషన్ కి సంబంధించి కూడా కొంత ఆయన ఆరోపణలు చేశారు. అలాగే ముఖ్యంగా అటు వైజాగ్ లో భూముల విషయంలో కానీ, అలాగే ఇటు సన్నిహితులు చేసేటువంటి కార్యక్రమాల విషయంలో కూడా కొంత కేసినేని నాని చేస్తున్నటువంటి ఆరోపణలు అటు కేసినేని నేను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. అయితే దీన్ని రాజకీయ కోణంలో చూసినప్పటికీ కూడా ఇది వైసీపీకి సంబంధం లేదు, కేవలం బ్రదర్స్ మధ్య పోరుగానే కనపడుతోందనే విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసినేని చిన్ని విషయంలో కొంత వెనక్కు తగ్గింది, అనవసరమైనటువంటి వివాదాలు వద్దు. ఎందుకంటే ఇటు నాని చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కొన్ని అంటే సబ్జెక్ట్ పరంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ప్రభుత్వం కూడా చిన్ని విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోందనే మాట అయితే స్పష్టంగా చెప్పచ్చు. అంటే పదే పదే కూడా కేసినేని చిన్ని అంశాన్ని ఇప్పుడు కేసినేని నాని చూస్తే రాజకీయాలకి దూరంగా ఉన్నారు, కానీ కేసినేని చిన్ని మీద మాత్రం కంప్లైంట్స్ తీసుకొని వస్తున్నారు. అంటే తన తమ్ముడు రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసేందుకే కేసినేని నాని ఈ రకంగా ప్రవర్తిస్తున్నట్లుగా చూడాలా ఈ అంశంలో? ఎస్, ముందు నుంచి కూడా అంటే అన్న రాజకీయ భవిష్యత్తును నాశనం చేసేందుకు చిన్ని ప్రయత్నించారనేది అప్పట్లో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అందుకనే ఇప్పుడు కాస్త ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు, కావాలనే కొంత చిన్నిని టార్గెట్ చేసి నాని దూకుడుగా ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. అలాగే అటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని ఫిర్యాదులు చేయడానికి నాని రెడీ అయ్యారు. ఢిల్లీలో కూడా చిన్ని ప్రభావాన్ని కొంత తగ్గించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో కొంత సానా సతీష్ బాబుకు సంబంధించి ఢిల్లీలో ప్రాధాన్యత పెరిగింది టీడీపీ తరఫున అనడానికి దీని వెనుక కేసినేని నాని చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అందుకనే టీడీపీ అధిష్టానం కూడా కొంత చిన్నీని పక్కన పెడుతోంది. అందుకే సానా సతీష్ బాబు లాంటి వాళ్ళని కొంత ఢిల్లీలో ప్రాధాన్యత పెంచుతుంది అనేటువంటి మాట కూడా వినపడుతుంది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక కేసినేని నాని పదే పదే కూడా కేసినేని చిన్ని అంశాన్ని తెర మీదకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక కేసినేని నాని గతంలో టీడీపీలో ఉన్నారు, ఆ తర్వాత తాను వైసీపీలోకి చేరటం జరిగింది. అదే సమయంలో కేసినేని చిన్ని టీడీపీ తరఫున కూడా తాను పోటీ చేయటం, ఇక ఇటు కేసినేని నాని వర్సెస్ కేసినేని చిన్నిగా మారినటువంటి పరిస్థితి. తరువాత అక్కడ కేసినేని నాని ఓడిపోవటం, కేసినేని చిన్ని గెలవటం విజయవాడలో జరిగింది. ఇక ఆ తర్వాత నుంచి కూడా కొన్ని రోజుల పాటు చాలా సబ్దుగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయారు కేసినేని నాని. కానీ తరువాత తన స్నేహితుడిని కేసినేని చిన్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ కూడా తెర మీదకి రావటం, ఇక ఆ తరువాత నుంచి వరుసగా కూడా కేసినేని చిన్ని మీద ఆరోపణలు, ఫిర్యాదులు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఇక అంటే కేసినేని నాని రాజకీయ భవిష్యత్తు కేసినేని చిన్ని దెబ్బతీశారు కాబట్టి కేసినేని చిన్ని రాజకీయ భవిష్యత్తుని దెబ్బతీసేందుకు కేసినేని నాని ఈ రకంగా కూడా కేసినేని చిన్నికి సంబంధించినటువంటి పలు అంశాలను బయట పెడుతూ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. దీంతో అంటే కంటిన్యూస్ గా కూడా ఇటు వివాదాల్లో కేసినేని చిన్ని గతంలో కొలికపూడి వ్యవహారంలో కేసినేని చిన్ని వివాదంలో నిలిచారు. ఇక ఇప్పుడు కేసినేని నాని రోజు వరుసగా కూడా వివాదాల్లోకి లాగుతూ ఉన్నారు కేసినేని చిన్నిని. దీంతో ఇది కాస్త ఇటు టీడీపీకి కూడా తలనొప్పిగా మారి కేసినేని చిన్నిని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొంత ప్రాధాన్యత తగ్గినట్లుగా తెలుస్తుంది కేసినేని చిన్నికి ఈ వ్యవహారంతో. అందుకని చెప్పి ఇక కేసినేని నాని కావాలని చెప్పి ఈ విధంగా కూడా కేసినేని చిన్ని మీద ఆరోపణలు గుప్పిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కాస్త ఇంటి వ్యవహారం కాస్త తర్వాత రాష్ట్ర స్థాయిలో వీళ్ళిద్దరు గొడవలు జరిగాయి. ఇప్పుడు కాస్త ఇది కాస్త జాతీయ స్థాయికి తీసుకొని వెళ్తున్నారు కేసినేని నాని.